హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. 2020లో దీన్ని అనౌన్స్ చేశారు. డైరెక్టర్ 'క్రిష్' అండ్ 'పవన్ కళ్యాణ్' గారి కాంబినేషన్. అలాగే హిస్టరీ బ్యాక్ డ్రాప్ అంటే బాగుంటదనుకున్నా. అప్పట్లో టీజర్ గూడా ఒకటి హైప్ ఇచ్చింది. ఆ తొడగొట్టడం అవన్నీ. ఇకపోతే ఎన్నో కష్టాలు పడి మొన్న రిలీజ్ అయింది ఈ మూవీ. కష్టాలంటే డైరెక్టర్ చేంజ్ అవ్వటం. ఆ డైరెక్టర్ 'క్రిష్' గారి ప్లేస్‌లో 'జ్యోతి కృష్ణ' వచ్చారు. ఇకపోతే 'పవన్ కళ్యాణ్' గారు పాలిటిక్స్‌లో బిజీగా ఉండటం, డేట్స్ దొరక్కపోవటం, ఇలా ఎన్నో కష్టాలు పడి మొన్న రిలీజ్ అయింది. ఈ మూవీ చూసాక నేను గూడా చాలా కష్టాలు పడ్డాను. అస్సలు నచ్చలేదు మూవీ నాకు. స్టార్టింగ్ బానే ఉంటది. ఆ డైమండ్ దొరకడం, అందులో 16థ్ సెంచరీ, ఆ రోజుల్లో లొకేషన్స్, మనుషులు, మొఘల్ సామ్రాజ్యం, ఔరంగజేబు ఇవన్నీ చూసి ఇదేదో మంచి హిస్టరీ, అడ్వెంచర్ అని హాయిగా చూద్దామని ఫిక్స్ అయ్యా. బట్ ఎన్ననుకుంటే ఏం లాభం? ఫైనల్‌గా డిసప్పాయింట్ చేసింది. అనుకున్నదొకటి, అయ్యిందొకటి అంటారు కదా! మధ్యలో కొన్ని మైండ్ బ్లాక్ ట్విస్టులొస్తాయి. ఆ ట్విస్టుల వల్ల నిద్రొస్తది. స్టోరీ రూపురేఖలే మారిపోతాయి. అంటే 'గ్రేట్ దొంగ' అంటారు, 'కోహినూర్ డైమండ్' అంటారు. అలా వెళ్ళాల్సిన స్టోరీ ట్రాకే మారిపోతుంది. సరే మారితే మారింది అనుకుంటే, ఆ ట్రాక్‌లో స్టోరీనైనా ఒక మంచి వీఎఫ్ఎక్స్‌తో, ప్రాపర్ సీన్స్‌తో తీశారా అంటే లేదు. వీఎఫ్ఎక్స్ చాలా పూర్ ఉంటాయి. సీరియల్స్‌లో ఉంటాయిగా అలా ఉంటాయి. కొన్ని సీన్స్‌లో అయితే యానిమేటెడ్ మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ వచ్చింది. సినిమాలో సీన్స్ అన్నీ కూడా అతుకులు అతుకులుగానే ఉంటాయి. ప్రాపర్ డైరెక్షన్ ఉండదు. ఇందులో హీరోయిన్ ఉంటది. అసలు ఎందుకుందో తెలీదు. సాంగ్స్ కోసం పెట్టారేమో మరి. సరే సాంగ్స్ కోసం పెట్టారు అనుకోండి. బట్ ఆమె కూడా ఒక ట్విస్ట్ ఇస్తుంది. అది కూడా అస్సలు నచ్చదు. మన హీరో వీరమల్లుకి ఒక బ్యాచ్ ఉంటది. ఏరి కోరి మరీ తీసుకుంటాడు. వాళ్ళు బుద్ధి బలంలో కింగులు అని చెప్తారు. సరే వీళ్ళు దొంగతనంలో ఏమైనా ఉపయోగపడతారు అనుకుంటే, వాళ్ళకి తగ్గ ఒక్క సీన్ గూడా ఉండదు. అంటే వాళ్ళకసలు బుద్ధి బలం ఎందుకు అనేది ప్రాపర్‌గా చెప్పరు. ఇంకా క్యారెక్టర్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే, పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. ముఖ్యంగా ఆ కళ్ళు పవర్‌ఫుల్‌గా ఉంటాయి. యాక్టింగ్ అయితే అంతగా ఏముండదు. ఇంతకుముందు మూవీస్ లాగే రొటీన్‌గా ఉంటది. కొన్ని యాక్షన్ ఫైట్ సీన్స్‌లో పెర్ఫార్మన్స్ బాగుంటుంది. ఇంకా 'నిధి అగర్వాల్', 'బాబీ డియోల్' ఈళ్ళందరూ ఓకే. ఓకే. 'బాబీ డియోల్' ఇందులో ఔరంగజేబు రోల్ చేశారు. 'ఔరంగజేబ్' అంటే 'చావా' అనే మూవీ ఒకటుంటది. అది చూడకపోతే చూడండి సూపరుంటది. అందులో ఔరంగజేబ్ క్యారెక్టర్ ఉంటది. ఔరంగజేబ్ అంటే ఆయనే గుర్తొస్తున్నాడు నాకైతే. ఇందులో ఔరంగజేబ్‌గా చేసిన మన 'బాబీ డియోల్' అంతగా ఎక్కలేదు నాకు. 'నాజర్' భలే చేశాడు ఇందులో. పెర్ఫార్మన్స్ నచ్చింది నాకు. ఇంకా 'సుబ్బన్న'గా 'సునీలు', 'అబ్బన్న'గా 'సుబ్బరాజు' చేశాడు. వీళ్ళందరూ జస్ట్ ఓకే. ఓకే అనిపించారు. టెక్నికల్ వైస్ ఆ పూర్ వీఎఫ్ఎక్స్ పక్కన పెడితే మిగతా అంతా బాగుంటుంది. ముఖ్యంగా మ్యూజిక్ బాగుంటుంది. క్లైమాక్స్‌లో బాగా అనిపించింది మ్యూజిక్. అంటే ఇప్పుడు క్లైమాక్స్ ఎలా ఉంటదంటే, తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తుంటే సడెన్‌గా మధ్యలో ట్రైన్ ఆగిపోతే ఎలా ఉంటది? అలా ఉంటది. సడెన్‌గా సినిమా ఆగిపోద్ది. సడెన్‌గా ఆగిపోయి తరువాత భాగం పార్ట్ 2లో అని జెప్తారు. ఇకపోతే ఇది ఓటీటీలో చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. దట్స్ ఇట్ అండి. మీరు ఒకవేళ మూవీ చూసి ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.